మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క 7వ తారీఖు నుంచి అంటే జూన్ మాసానికి సంబంధించి ద్వితీయం సెకండ్ వారానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ మనం మెయిన్గా చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మంగళవారం శుక్రుడు ఇక్కడ కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు 9వ తారీఖు. సో అలాగే ఇక శని యొక్క సంచారం మీన రాశిలో ఉంది, కుజుడు మేష రాశిలో స్వక్షేత్రంలో ఉన్నారు, రవి వృషభ రాశిలో ఉన్నారు, బుధుడు కూడా కన్యా రాశిలో మిథున రాశిలో ఉన్నారు. అలాగే గురు శుక్రుడు కర్కాటక రాశిలో, సింహంలో కేతు యొక్క సంచారం ఉంది. ఇక చంద్రుని యొక్క గమనం మనం ఈ వారం తీసుకున్నట్టయితే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని బట్టి మెయిన్గా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. సింహరాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి దశమంలో రవి, లాభంలో బుధుడు 2 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. మేజర్గా ఏంటంటే రాశి అధిపతి రవి యొక్క సంచారమే ఇక్కడ వీళ్ళకి స్ట్రాంగ్గా ఉంది. ఫస్ట్ రవిజీని డైరెక్షనల్ పొజిషన్లో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మనకి సప్తమ రాహు, అష్టమ శని ఈ వారం నుంచి పోయిన వారం నుంచి గురుడి యొక్క వ్యయస్థాన సంచారం వీటన్నిటిలో ఎన్నో అవ్వని చికాకైన పనులని కొత్త గొప్ప మీరు నెట్టుకుంటూ రాగలరు. సో ఇన్ని నెగిటివ్ మధ్యలో కూడా కాన్ఫిడెంట్గా వర్క్ చేయగలుగుతున్నారు అంటే రాశులు ఇక్కడ దశమంలో రవి యొక్క సంచారం. సో పరిస్థితులు ఎలా ఉన్నా మీ కాన్సన్ట్రేషన్ మీ కర్మస్థానం మీద ఉండే విధంగా రవి యొక్క పొజిషన్ ఇక్కడ మీకు ఉపయోగపడుతూ ఉంది. అలాగే బుధుడి యొక్క సంచారం కూడా లాభస్థానంలోకి వెళ్తూ ఉంది. బుధుడు లాభస్థానంలో ఉన్నారు, చక్కగా ఓన్ హౌస్లో ఉన్నారు ప్రజెంట్. సో ఆర్థికపరమైన ధనపరమైన విషయాల్లో చాలా వరకు మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా బుధుడు లాభస్థాన సంచారం బాగా యోగిస్తుంది. ఈ వారం నుంచి శుక్రుడు కూడా వ్యయ స్థానంలోకి వస్తున్నారు. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. ఈ రాశికి 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఆది, సోమ, శని 3 రోజులు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం. సో వ్యాపారంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే ఒక పొజిషన్. అలాగే మ్యారిటల్ లైఫ్, దాంపత్య జీవితానికి సంబంధించి, బిజినెస్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కొన్ని ఒడిదొడుకులు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే మంగళ బుధవారంలో చూస్తే చంద్రుడి అష్టమ స్థాన స్థితి సంచారం. కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు, ఎక్కువ హెల్త్ ఇంపార్టెన్స్ ఇవ్వటం సింహరాశి వాళ్ళు తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్. ఎందుకంటే ఈ యాంగ్జైటీకి తోడు ఇంకొంచెం మీకు ఓవర్ స్ట్రెస్ కూడా తోడయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయకుండానే ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఎక్కువ హెల్త్ ఇంబ్యాలెన్స్లు ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్ ఏంటి, మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో తీసుకునే డెసిషన్ ఏంటి, కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. మంగళ బుధవారాల్లో కొన్ని టెన్స్డ్ మైండ్ కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే గురు శుక్రవారాలు చూస్తే నవమస్థానంలో కుజుడి యొక్క సంచారం. ఎప్పుడైతే నవమస్థానంలో కుజుడి యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉందో డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఓకే కుజుడు ఓన్ హౌస్లో ఉన్నాడు, ఈ రాశికి పరమ మిత్రుడే. కానీ భాగ్యంలో కుజుడు ఏమాత్రం యోగించడు. ఎక్కడ చూసినా వీళ్ళకి మనీకి సంబంధించి, ఫైనాన్షియల్గా సంబంధించి ఉన్నది చక్కగా జాగ్రత్తగా నిలుపుకుంటూ వెళ్ళటమే సింహరాశి వాళ్ళకి శ్రీరామ రక్ష అన్న విషయం గుర్తుపెట్టుకోండి. వారాంతానికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో రవి ఉన్నాడు. మనం ఎందా చెప్పుకున్నట్టు ఇలాంటి కండిషన్స్ ఎన్నున్నా కూడా ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా, హెల్త్ పరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీ కాన్సన్ట్రేషన్ మీ కర్మస్థానం వృత్తి మీద ఉండడానికి మెయిన్ ఎజెండా రవి దశమంలో ఉండటమే. రవే హెల్ప్ చేస్తున్నాడు. అష్టమ శనికి కంపల్సరీగా తైలాభిషేకం చేసుకుంటూ నిత్యం నీలాంజన సభావాసం చదువుకోండి. అలాగే కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ గురువారం దానం ఇస్తే చాలా మంచిది. గురుడికి శనికి ఇద్దరికి కూడా తప్పకుండా ఈ రాశి వాళ్ళు నవగ్రహ శాంతి మంత్రాలు డైలీ చేసుకోవడం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.